రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కర్రావు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ శ్మశాన వాటిక బిల్లు కోసం భాస్కర్రావును ఆశ్రయించగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు కాంట్రాక్టర్ వెంకటేష్. దీంతో పక్కా ప్లాన్ చేసి భాస్కర్రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 year క్రితము కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,38,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎంబీ మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వీడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్తాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. అండ్ స్పెషల్